చంద్రబాబు రాజకీయ అనైతిక క్రీడలో భాగంగానే జరుగుతోందంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. పేర్ని నాని అమరావతి రైతులను చంద్రబాబు నట్టేట ముంచేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. జగనే నయమని అమరావతి రైతులు అంటున్నారంటూ కూడా పేర్కొన్నారు. తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్టంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నారా, చైర్మన్ గారు బెదిరిస్తున్నారా, ఇవన్నీ పక్కన పెడితే భారతదేశంలో తప్పుడు రాజకీయాలు చేయటంలో, రాజకీయాల్ని దిగజార్చడంలో లేదా ప్రజాస్వామ్యాన్ని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చడంలో, అంటే ప్రజాస్వామ్యాన్ని తప్పుడు దారిలో నడిపించడంలో చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కొత్త పోకడలో మనకు చూస్తుంటాం. వింత పోకడలు, కొత్త పోకడలు. ఒక పార్టీలో గెలిచినోడ్నే మంత్రిగా తన గవర్నమెంట్ లో ప్రమాణ స్వీకారం చేయటం అనేది మన భారతదేశంలో మనోడి దగ్గర చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఎవరైనా ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్సీలు మాకు అవమానం జరిగింది, మాకు దుఃఖం జరిగింది, మా కుర్చీ వేయలేదు, లేదా మాకు లోకల్ ఎమ్మెల్యేతో శుభ్రంగా ఉండాలి, మా చెరువు బాగుండాలి, లేదా మా చెరువు జోలికి ఎవడు రాకూడదు, లేదా మా వ్యాపారం జోలికి ఎవడు రాకూడదు, ఇట్లాంటి కారణాలు చెప్పి, లేదా పార్టీ మమ్మల్ని అవమానించింది, మాకు ఆ టికెట్ ఇవ్వలేదు, గవర్నర్ గిరి ఇవ్వలేదు, ఇట్లాంటివి మాట్లాడి అవతల పార్టీలోకి వెళ్ళిపోతాం మనం చూస్తాం. కానీ గమ్మత్తుగా ఏంటంటే రాజీనామా చేయడం అనేది ఇంతవరకు మనం ఎక్కడ చూసి ఉన్నాం. అంటే ప్రలోభాలు పెట్టడంలో, మనుషులకి ప్రలోభాలు పెట్టడంలో, డబ్బుకి మనుషుల్ని పదవులు కొనుక్కోవటం, అంటే వాళ్ళ మనుషుల్ని ఫిరాయింపు చేయటం కాకుండా డబ్బు ఇచ్చి, అంటే ప్రలోభాలకి గురి చేసి డబ్బు ఎరేసి వాళ్ళ పదవులకు రాజీనామా చేయించి తద్వారా అంటే కొనుగోలుదారులను కూడా తనే రెడీ చేస్తాడు చంద్రబాబు నాయుడు. ముందు పెట్టుబడి పెట్టిస్తాడు, మొత్తం అందరికీ బయానాలు ఇస్తాడు, బయానాలు ఇప్పించి వాళ్ళ రాజీనామా చేయమని చెప్పని ఒత్తిడి. అంటే ఎక్కడైనా ఎవరి పార్టీలోంచి వాళ్ళు వెళ్ళిపోతే ఆ పార్టీ వాళ్ళు కాగితాలు ఇస్తారు, ఈయన్ని డిస్క్వాలిఫై చేయండి, ఈయన్ని డిస్క్వాలిఫై చేయమని చెప్పని. స్పీకర్ చుట్టూ, కౌన్సిల్ చైర్మన్ చుట్టూ తిరగడం రివాజు ఇంతవరకు భారతదేశంలో. గమ్మత్తుగా ఇక్కడ ఏంటంటే కోర్టుకి వెళ్ళి కూడా మా రాజీనామాను ఆమోదించేసేయండి, మా రాజీనామాను నన్ను అర్జెంట్ ఖాళీ చేసేయండి. ఈ వింత పోకడలు, ఈ తప్పుడు ఆచారాలు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అనేది, అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కొత్త వింత పోకడలు మనం తీసుకొస్తాం చూస్తున్నాం. అంటే ఒక పెట్టుబడిదారుని ఎత్తుకొస్తాడు, డబ్బులు ఇప్పిస్తాడు, బయానాలు ఇప్పిస్తాడు, వెంటనే వాళ్ళకే ఈ పదవులన్నీ, అంటే ముందే బేరం మాట్లాడించి డబ్బులు తెచ్చుకోమని చెప్పి పెట్టుబడి పెట్టించి పదవులు కూడా డబ్బులతో కొనిపించేటువంటి, అంటే ఏదైనా నాడు ఎన్టీ రామారావు గారిని పడేయటం దగ్గర నుంచి ఇవాళ దాకా రాజకీయ నాయకుల్ని డబ్బుకి ఎరేసి వాళ్ళని కొనటం అనేది చంద్రబాబు నాయుడు యొక్క నైజం. దానిలో ఆ క్రీడలో భాగమే, చంద్రబాబు యొక్క అనైతిక రాజకీయ క్రీడలో భాగమే ఈ ఎమ్మెల్సీలు రాజీనామాలు ఇవన్నీ కూడా అనేది మనకి పూర్తిగా ఎవరికైనా అర్థం అవుతుంది. ప్రజాస్వామ్యంలో చంద్రబాబు లాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గమైనటువంటి, అంటే ప్రజాస్వామ్యం కానీ చట్టాలు కానీ ఏమంటే విలువలంటే కానీ ఏమాత్రం లెక్కలేనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలోకి ఇలా వస్తాడని కూడా ఎవరు ఊహించుండడు. రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు కూడా ఊహించుండడు, అసలు ఇటువంటి వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి అని చెప్పి ఆయన ఊహించుండడు. ఇవాళ ఎంత దుర్మార్గం చూడండి. ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయితే చంద్రబాబు నాయుడు యొక్క తప్పుల్ని వెలికి తీసి అతను చేసిన పాపాలని సాక్ష్యంగా పెట్టి కేసులు కట్టి చంద్రబాబు అరెస్ట్ అయ్యి మెరిట్స్ మీద కాకుండా ఆరోగ్యం పాడైపోయింది, చచ్చిపోతాడు, ఆరోగ్యం బాగు చేయించుకోకపోతే హాస్పిటల్లో చేరబోతే చంద్రబాబు చచ్చిపోతాడని చెప్పని కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకుని, హెల్త్ గ్రౌండ్స్ లో బెయిల్ తెచ్చుకుని దాదాపుగా 18 గంటలు రాజమండ్రి నుంచి బెజవాడ దాకా ఊరేగుతూ వచ్చి
18 గంటలు ఆరోగ్యం చెడిపోయింది, నేను ఆరోగ్యం బాగు చేయకపోతే కనుక చచ్చిపోతాడని చెప్పి వీళ్ళు వాదించి హెల్త్ గ్రౌండ్స్ లో బెయిల్ తెచ్చుకుని ఇంతవరకు ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళడు. వైద్యం మొత్తం చూశారు. ఇవాళ బెయిల్ని కూడా దుర్వినియోగం చేస్తూ తన మీద పెట్టినటువంటి అన్ని కేసుల్ని అధికారుల్ని బెదిరించి ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తనకున్నటువంటి అంటే ప్రజల ఓటు ద్వారా తనకు వచ్చినటువంటి తన చేతికి వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరచనని చెప్పని ఎంత పచ్చిగా దుర్వినియోగపరుస్తున్నాడు. తనకున్నటువంటి హోదాని అంటే ప్రజలిచ్చిన అధికారాన్ని ఎందుకు ఏం చేస్తున్నాడంటే ప్రజల కోసం, ఎన్నికల వాగ్దానాల కోసం అతను వాడలేదు, అవి నెరవేర్చడం కోసం వాడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అక్రమ కేసులు బట్టి లోపలేయటానికి, వేధించడానికి, తన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మూసివేయించుకుంటానికి మాత్రమే ప్రజలిచ్చిన అధికారాన్ని వాడుతున్నారు తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏం చెప్పాడు? అమరావతిని చంపేస్తున్నాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా. ఇవాళ నిజంగా అమరావతిని చంపేది ఎవరు? చంద్రబాబు నాయుడే అమరావతిని చంపేస్తున్నాడు. ఎలా చంపేస్తున్నాడు? ఇవాళ అమరావతి రైతులు అంటున్నారు, భూములు ఇచ్చినోళ్లు చంద్రబాబే దగాకోరు, జగన్మోహన్ రెడ్డి ఉన్నదేదో కడుపులో విషయాన్ని చెప్పాడు, తన ఆలోచన చెప్పాడు. అరే బాబు, మీ దగ్గర శాసన రాజధాని ఉంచుతాను, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని పెడతాను, న్యాయ రాజధానిని కర్నూలులో పెడతానని చెప్పని శంషేర్గా చెప్పాడు. ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి మీద మమ్మల్ని రెచ్చగొట్టి మెడలో పచ్చకండ వలేసి మమ్మల్ని రోడ్లెంబడ పడి తిప్పించాడు. ఇవాళ ఏం జరుగుతుందా అంటే వచ్చిన ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీని వైజాగ్ తీసుకెళ్లి పెడుతున్నాడు. ఇక్కడంట అసెంబ్లీ ఉంటుందంట, ఉద్యోగస్తులు ఆఫీసులు ఉంటాయంట, కోర్టు ఉండదంట, చంద్రబాబు ఇల్లు ఉంటుందంట. ఇంకా ఊరేముంటది ఇక్కడ? మా ప్లాట్లు ఎవడికి అమ్ముకోవాలి? ఇక్కడికి పరిశ్రమలు రాకుండా, లేదా ఒక్కొక్క కంపెనీలో 1000 మందో 1500 మందో 2000 మందో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటి పరిశ్రమలు కానీ, అంటే ఉద్యోగ కల్పన కల్పించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి రాకుండా అవన్నీ కూడా వైజాగ్ వెళ్ళిపోయి ఇక్కడ మా దగ్గరికి ఇట్లా మా భూములు ఎందుకు ఇచ్చామా అని వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వచ్చాం మేము. లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? ఎస్, జనం సొమ్ము కాదు, ఎవరు సొమ్ము అది? ఎవడొకడు డబ్బు కట్టకుండా విమానం గాల్లోకి లెగదు కదా. మరి ఎవడు పెడుతున్నాడు? అంటే మీరెవరన్నా బినామీల్ని పెట్టుకుని బినామీల చేత విమానాలు కొనిపించి తిరుగుతున్నారా ఫ్రీగా? లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో? ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి 99 పైసలకి భూములు ఇచ్చేవాళ్ళు పెడుతున్నారా? వైజాగ్లో ఎకరా 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకు తీసుకుంటున్నటువంటి వర్సా, సిర్సా, బుర్సా ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు పెడుతున్నారా? ఎవరు డబ్బులు కడుతున్నారు? ఛాలెంజ్ చేస్తున్నాను. నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? గంటకి 5.5 లక్షల రూపాయలు అవుతుంది. విమానం మీరు ప్రయాణం చేయాలంటే, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే కనుక 10 లక్షల రూపాయలు అవుతుంది. హైదరాబాద్ నుంచి విమానం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాకి 10 అంటే మీరు వచ్చిన ప్రతిసారి అంటే 6,000 రూపాయల టికెట్తో రావాల్సినటువంటి విమాన ప్రయాణం మీరు 10 లక్షలు ఖర్చు పెట్టి, మీకు 10 లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి బెజవాడ లేదా బెజవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాలంటే కనుక 10 లక్షలు. అంటే రాను 10 లక్షలు, పోను 10 లక్షలు. అంటే మీరు శుక్రవారం సాయంత్రం 10 లక్షలు, సోమవారం పొద్దున 10 లక్షలు. అంటే వారానికి 20 లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు ఎవడో. ఛాలెంజ్ చేస్తాం, మీ అకౌంట్లోంచి ఉంటే కనుక మీరు చూపించండి, మీ అకౌంట్ కాపీ చూపించండి. చంద్రబాబు నాయుడు అంటే
మొత్తం కొత్త హెలికాప్టర్ ఎవడో బినామీ పేరు మీద కొన్నారు. ఆడికి 5 ఏళ్లలో ఆ 200 కోట్లు 300 కోట్లు 150 కోట్లు పెట్టి కొన్న హెలికాప్టర్ వాళ్ళ సొంతం అయిపోయేట్టు ఫీజు కడుతున్నారు. చంద్రబాబు నాయుడికి హక్కు ఉంది, అధికారం ఉంది ముఖ్యమంత్రి హోదాలో. మీకు ప్రభుత్వం నుంచి హక్కు లేదు, అధికారం లేదు. కానీ మేము ప్రభుత్వ డబ్బులు కాదని డబ్బాలు కొడుతున్నారు కదా. మరి ఎవడు డబ్బులు? ప్రభుత్వం డబ్బులు కాకపోతే నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ని అడుగుతున్నా, లోకేష్ బ్యాచ్ని అడుగుతున్నా, ఈ డబ్బు ఎవడు పెడుతున్నాడు? మీరు రావటానికి 10 లక్షలు, పోవటానికి 10 లక్షలు ఎవడు కడుతున్నాడు అని అడుగుతున్నాను. లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? ఎస్, జనం సొమ్ము కాదు, ఎవరు సొమ్ము అది? ఎవడొకడు డబ్బు కట్టకుండా విమానం గాల్లోకి లెగదు కదా. మరి ఎవడు పెడుతున్నాడు? అంటే మీరెవరన్నా బినామీల్ని పెట్టుకుని బినామీల చేత విమానాలు కొనిపించి తిరుగుతున్నారా ఫ్రీగా? లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో? ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి 99 పైసలకి భూములు ఇచ్చేవాళ్ళు పెడుతున్నారా? వైజాగ్లో ఎకరా 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకు తీసుకుంటున్నటువంటి వర్సా, సిర్సా, బుర్సా ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు పెడుతున్నారా? ఎవరు డబ్బులు కడుతున్నారు? ఛాలెంజ్ చేస్తున్నాను. నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? గంటకి 5.5 లక్షల రూపాయలు అవుతుంది. విమానం మీరు ప్రయాణం చేయాలంటే, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే కనుక 10 లక్షల రూపాయలు అవుతుంది. హైదరాబాద్ నుంచి విమానం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాకి 10 అంటే మీరు వచ్చిన ప్రతిసారి అంటే 6,000 రూపాయల టికెట్తో రావాల్సినటువంటి విమాన ప్రయాణం మీరు 10 లక్షలు ఖర్చు పెట్టి, మీకు 10 లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి బెజవాడ, లేదా బెజవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాలంటే కనుక 10 లక్షలు. అంటే రాను 10 లక్షలు, పోను 10 లక్షలు. అంటే మీరు శుక్రవారం సాయంత్రం 10 లక్షలు, సోమవారం పొద్దున 10 లక్షలు. అంటే వారానికి 20 లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు ఎవడో. ఛాలెంజ్ చేస్తాం. మీ అకౌంట్ నుంచి ఉంటే కనుక మీరు చూపించండి, మీ అకౌంట్ కాపీ చూపించండి. చంద్రబాబు నాయుడు అంటే మొత్తం కొత్త హెలికాప్టర్ ఎవడో బినామీ పేరు మీద కొన్నారు. ఆడికి 5 ఏళ్లలో ఆ 200 కోట్లు 300 కోట్లు 150 కోట్లు పెట్టి కొన్న హెలికాప్టర్ వాళ్ళ సొంతం అయిపోయేట్టు